హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానే కామర్స్. స్టూడెంట్స్, నిన్న క్లాస్ లో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ లో ఇంట్రడక్షన్ అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్ కి వచ్చేటప్పటికి మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని దాంట్లోనే మనం టర్మ్ ఆఫ్ ఎ బిల్, డ్యూ డేట్, తర్వాత దానికి గ్రేస్ ఆఫ్ డేస్ 3 కలిపితే వచ్చేటటువంటిది మనకు మెచ్యూరిటీ డేట్ అవుతుంది. మెచ్యూరిటీ డేట్ కనుక ఒకవేళ పబ్లిక్ హాలిడే అయితే కనుక దానికి ప్రిసీడింగ్ డే ఏదైతే ఉందో అది మనకి డ్యూ డేట్ అవుతుంది. లేదు ఆ డేట్ కూడా మనకి సండే అయితే కనుక ఆ నెక్స్ట్ ముందున్నటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ మనకి డ్యూ డేట్ అవుతుంది అనమాట. ఒకవేళ పబ్లిక్ హాలిడే కాకుండా సడన్ హాలిడే వచ్చింది అనుకోండి, అంటే ఎమర్జెన్సీ హాలిడే వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఫాలోయింగ్ డే అంటే ఇమ్మీడియట్లీ ఏదైతే నెక్స్ట్ డే వస్తుందో అది అవుతుంది అనమాట మనకి. ఓకే, దాని గురించి చెప్పామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ కూడా రాసుకుంటున్నాము. ఎవరెవరి బుక్స్ లో అంటే ఫస్ట్ పార్టీ డ్రాయర్, సెకండ్ పార్టీ రాయి, ఆ ఇద్దరు బుక్స్ లో కూడా ఎంట్రీస్ రాయడం అనేది చూసాం. అది ఏ కండిషన్ లో అంటే ఏ సందర్భంలో అంటే ఏ సిచ్యుయేషన్ లో అంటే బిల్ ఆనర్ అయితే ఎలా ఉంటుంది అనేటటువంటి సిచ్యుయేషన్. అండ్ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ అవైల్ చేసుకోవచ్చు. ఎవరండి? ఫస్ట్ పార్టీ. ఆప్షన్స్ ఏంటి? 4 ఆప్షన్స్ లో ఫస్ట్ ఏంటి? బిల్ ఈజ్ రిటైన్డ్ విత్ హిమ్, అంటే ఫస్ట్ పార్టీ దగ్గర బిల్ ఉంది ఎక్కడికి వెళ్లకుండా, అంటే ఇమ్మీడియట్ ఫండ్స్ జనరేషన్ కోసమో లేదంటే గూడ్స్ ఎవరి దగ్గరైనా కొని ఆ అమౌంట్ పే చేయడానికి బదులుగా ఇది కన్సిడరేషన్ గా ఈ బిల్లుని ఎండోర్స్ చేయడమో జరగచ్చు. లేదా బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, ఇదని బిజీగా ఉండడం వల్ల బిల్లుని బ్యాంకుకి వసూలు చేయమనేసి బ్యాంకుకి పంపించవచ్చు అండి. ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4ట్లో ఒకదాన్ని అవైల్ చేసుకోవచ్చు. ఎవరు అంటే ఫస్ట్ పార్టీ. మరి సెకండ్ పార్టీ విషయంలో ఎటువంటి చేంజెస్ లేదండి. అతని యొక్క డ్యూటీ ఏంటి అంటే ఆనర్ చేశాడా, డిజానర్ చేశాడా. ఆనర్ చేస్తే ఒక రకమైన ఎంట్రీ, డిజానర్ చేస్తే ఒక రకమైన ఎంట్రీ, అంతే. ఓకే స్టూడెంట్స్, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను అండి. ఓకే, ఇదిగోండి, ఇవన్నీ అయిపోయినాయి మనకి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 2 క్లాస్ లో చూసుకోండి. పార్ట్ 1 లో ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇది పార్ట్ 2 క్లాస్. బిల్ ఎట్ సైట్. ఓకే, వీటి గురించి మనం చెప్తాం. ఒక్క నిమిషం అండి. రైట్, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి తీసుకున్నాము కదా మనం నిన్న. అది ఎక్కడుందో ఒక్క నిమిషం ఎత్తుకుదాము. ఓకే, ఇదిగోండి ఆప్షన్స్ అవైల్ చేసుకునేటువంటి ఆప్షన్స్ ఇవి. మనం ఫస్ట్ కండిషన్ లో ఉన్నాం, అది కూడా ఆనర్ అయితే ఎలా ఉంటుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాసుకున్నామండి. అదిగోండి ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఈ ఎక్స్ ఉన్నాడు కదా, రౌండ్ అప్ చేసాము. ఎక్స్ సెండ్స్ గూడ్స్ టు వై ఫర్ సోల్డ్ అనండి, అమ్మాడు అంటే బాగుంటది కదా, ఫర్ 3 lakh rupees. ఆన్ ద సేమ్ డే ఎక్స్ డ్రాస్ ఏ బిల్. రాశాడు ఎంత? 2 నెలలకి. వై యాక్సెప్టెడ్ ద సేమ్ అట్ ద మెచ్యూరిటీ డేట్. వై ఆనర్డ్ ద బిల్ ఆనర్ అయిందని చెప్పాము. ఎంట్రీస్ అనేది రాసేసామండి నిన్న. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్, వై అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్, జనరల్ బేసిక్ ఎంట్రీ ఇది మాత్రం. ఇది కూడా అంతే. తర్వాత బిల్ వచ్చింది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎట్ ఆర్ టు వై, ఎవరి నుంచి ఇచ్చారు? ఆ పర్సనల్ అకౌంట్. అకార్డింగ్ టు పర్సనల్ రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో క్రెడిట్ చేసాం. అలాగే ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడండి బిల్లు, డెబిట్ ద రిసీవర్. ఎక్స్ అనే పర్సన్, ఎక్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ పేయబుల్. తర్వాత బిల్ ఈజ్ ఆనర్ అయితే ఏం రాసాము? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఏదైతే బిల్ వచ్చిందో ఆ బిల్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటి అంటే బిల్ ఆనర్ చేశాడు కాబట్టి బిల్ వచ్చేసింది క్యాష్ ఆర్ బ్యాంక్ వెళ్ళిపోయింది అని రాసాము. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తున్నానండి. ఇది ఏ కండిషన్ లో మనం చేసాము అంటే, బిల్ ఎక్కడికైనా వెళ్ళిందని చెప్పానండి, నేను ఏం చెప్పలేదు కదండి. ఇదిగోండి చూడండి ఒకసారి. ఎక్స్ డ్రా ఏ బిల్ ఫర్ 2 months, వై యాక్సెప్టెడ్ ద సేమ్ ఎట్ ద మెచ్యూరిటీ డేట్ అన్నాను. అంతేగాని ఈ మధ్యలో బిల్ డిస్కౌంట్ చేసుకున్నారని కానీ ఎండోర్స్ చేసుకున్నారనేటటువంటి సెంటెన్స్ ఏమి రాయలేదు కదండి. అంటే ఇది ఏ ఆప్షన్ లో ఉన్నాము అంటే ఫస్ట్ ఆప్షన్ అవైల్ చేసుకున్నాడు, దాంట్లో ఆనర్ అయినట్టు చెప్పాము. క్లియర్? ఒకవేళ ఆనర్ కాలేదండి బిల్లు, ఇఫ్ డిజానర్, ఏదైనా ఒకటేనండి అడిగేది, ఆనర్ ఆర్ డిజానర్, రెండు జరగవు కదండి. ఆనర్ ఆర్ డిజానర్. ఒకవేళ డిజానర్ అయితే ఎంట్రీ ఎలా ఉంటది అంటే చెప్తా. అంటే ఫస్ట్ ఎంట్రీ నో చేంజ్ కదండి, గూడ్స్ అమ్మడం జరిగింది, అలాగే బిల్ రావడం జరిగింది. అయితే డిజానర్ అయితే కనుక ఈ ఎంట్రీ ఉండదండి. ఈ ఎంట్రీ బదులుగా మనం ఏమి రాస్తాము అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. అందుకని మనం ఏం చేద్దామంటే ఇఫ్ అని పెడదామండి దీనికి కూడా. ఇఫ్ బిల్ ఈజ్ ఆనర్. ఓకేనా? ఇఫ్ బిల్ ఈజ్ ఆనర్. ఇప్పుడు ఏమందాము? ఇఫ్ బిల్ ఈజ్ డిజానర్. ఇది అయిపోతే నేను సమ్ లోకి తీసుకెళ్తాను, మీకు బుక్ లో ఇచ్చిన స్టడీ మెటీరియల్ సమ్ కి. ఇఫ్ బిల్ ఈజ్ డిజానర్ అని రాసి డేట్ రాసుకోండి.
4/4/24 నా బిల్ డిజానర్ అయితే అర్థం ఏంటి అంటే ఇక ఆ బిల్లు ఆ డేట్ గడిచిపోయింది కాబట్టి పనికి రాదు. సో ఆ బిల్లు ప్లేస్ లో కొత్త బిల్లు రాసుకోవడం కోసం ముందు బిల్లు డిజానర్ అయినట్టు రాసుకోవాలి. అంటే ఆ బిల్లు చెల్లదు కాబట్టి పంపించేస్తున్నాడు అండి. ఎవరి నుంచి వచ్చిందండి? ఇదిగోండి సెకండ్ కేసు, సెకండ్ ఎంట్రీ ఏంటి, ఎవరి నుంచి వచ్చిందండి? వై నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ వైకే వెళ్ళిపోతుంది. వై అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 3 lakh రూపీస్ వర్తీది. ఓకే, అలా డిజానర్ చేస్తే ఈయనకేంటి బిల్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే మళ్ళీ కొత్త బిల్ రాసుకుంటారండి. దాన్ని బిల్స్ రెన్యువల్ అంటారు. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి అంటే ఎక్స్ నుంచి వచ్చేసినట్టు రాసుకుంటాం. రైట్. ఈ ఈ సందర్భంలోనే, ఈ సిచ్యుయేషన్ లోనే మనకి ఏంటి అంటే నోటింగ్ చార్జెస్ అనేటటువంటి వర్డ్ ఒకటి మనకి కనిపిస్తుంది. నోటింగ్ చార్జెస్, దీని గురించి కూడా చెప్తానండి నేను. నోటింగ్ చార్జెస్ ఎప్పుడు అది ఆనర్ అయినప్పుడు కాదండి, డిజానర్ సిచ్యుయేషన్ లో, డిజానర్ అయినప్పుడు నోటింగ్ చార్జెస్ అనేటటువంటి టర్మ్ అరైజ్ అయింది అనమాట. నోటింగ్ చార్జెస్ అంటే ఏంటంటే వినండి, ఇప్పుడు డిజానర్ అయ్యింది అయితే ఇప్పుడు ఏ కారణాల వల్ల డిజానర్ అయ్యింది, ఓకే, డిజానర్ అయ్యింది అనేసి ప్రూవ్ చేయాలన్నమాట. ఎవరైతే హోల్డర్ ఆఫ్ ది బిల్ ఉన్నారో అతను. ఇప్పుడు మనకు ఫస్ట్ సిచ్యుయేషన్ అనగానే మీకు గుర్తు రావాలి ఏంటి ఫస్ట్ సిచ్యుయేషన్ అంటే, ఫస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, డ్రాయర్ ఏం చేస్తున్నాడు, డ్రాయర్ బిల్ ఎక్కడ, రిటైన్డ్ ద బిల్ విత్ హిమ్ ఎట్ ద ఎప్పటి వరకు, టిల్ ది మెచ్యూరిటీ డేట్ వరకు ఫస్ట్ పార్టీ బిల్ అతని దగ్గరే ఉంచుకుంటే కదా. ఇప్పుడు మనం ఉంది అవునా, అంటే నోటింగ్ చార్జెస్ అంటే నోటింగ్ చార్జెస్ అసలు ఆ విషయం అనేది ఎప్పుడు ఎరైజ్ అవుతుందని చెప్పాను, బిల్ ఎప్పుడైతే డిజానర్ అయిద్దానో అప్పుడు. ఓకే, అయితే అప్పుడు మనం ఫస్ట్ ఆలోచించాల్సిన పాయింట్ హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో ఎవరండి, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉన్నాం కాబట్టి హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు అంటే డ్రాయరే. ఎందుకంటే బిల్లుని ఎండోర్స్ చేయలేదు, బిల్లుని బ్యాంకు డిస్కౌంట్ కూడా పంపించలేదు కాబట్టి హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు అంటే ఫస్ట్ పార్టీ. రైట్. అంటే ఇప్పుడు ఏమి చేశాడు ఫస్ట్ పార్టీ అంటే, ఎప్పుడైతే బిల్లు తాలూకు అమౌంట్ వసూలు అవ్వలేదో మళ్ళీ కొత్త బిల్లు రాసుకోవడానికి కోసము ముందు ఆ బిల్లు డిజానర్ అయ్యింది పలానా రీజన్స్ వల్ల అనేదాన్ని ప్రూవ్ చేయాలన్నమాట. అందుకని అతను ఏం చేస్తాడు అంటే, హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన సమ్లో ఈ ఫస్ట్ పార్టీ డ్రాయర్ ఎవరైతే ఉన్నాడో ఎక్కడికి వెళ్తాడండి, నోటరీ దగ్గరికి వెళ్తాడండి. ఓకే, పబ్లిక్ ఆఫీసర్ అన్నమాట, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు అంటే అతని కొంత ఫీజు పే చేస్తాడు. ఫీ పే ఎవరు కూడా ఉట్టిగా చేయరు కదండి, సర్వీస్ గా చేయరు కదా, కొంచెం ఫీ పే చేసేసి ఆ బిల్లు డిజానర్ అవడానికి కలిగినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్ధారించుకుని ఒక కాగితం తీసుకుంటాడండి. దాన్ని ఏమంటారంటే నోటింగ్ చార్జెస్. ఓకే, రైట్. ఇది ఇక్కడ విషయం. ఇక్కడ నోటింగ్ చార్జెస్ విషయం కూడా మెన్షన్ చేసుకుంటాం అనమాట. మనకి ఎంట్రీలో చెబితే, ఏది మనకి సమ్లో చెబితే కనుక నోటింగ్ చార్జెస్ గురించి కూడా ఎంటర్ చేసుకుంటాము. ఇదిగోండి, లేదు చెప్పలేదు అనుకోండి నోటింగ్ చార్జెస్ గురించి, ఎంట్రీ ఇంతటితో అయిపోతుంది. మరి ఏమి రాస్తాం, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. నోటింగ్ చార్జెస్ అనుకుందాం మనం, ఎంత ఒక 100 రూపీస్ అనుకుందాం, తక్కువే ఉంటాయి. అర్థమవుతుందా, అంటే హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరో అతను డైరెక్ట్ గా ఆ డిజానర్ కలిగినటువంటి రీజన్స్ ఏవో ప్రూవ్ చేస్తున్నాడు చేయడానికి నోటరీ దగ్గరికి వెళ్ళి, నోటరీ అంటారు అతన్ని, నోటింగ్ చార్జెస్ పే చేశాడు కాబట్టి నోటరీ పబ్లిక్ అంటారండి. సో అమౌంట్ పే చేయాలి, వాటిని 100 రూపీస్ పే చేశారు. హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరో అతని జేబులో నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి 2 క్యాష్. ఇక్కడ మొత్తం టోటల్ అమౌంట్ వై దగ్గర ఎంత రాసుకుంటామంటే 3,100,000 రూపీస్ రాసుకుంటారండి. క్లియర్. మరి ఇతని దగ్గర ఏం రాస్తామంటే అండి, దాన్ని అల్టిమేట్లీ ఎవరు బేర్ చేయాలి అంటే వై బేర్ చేయాలి కాబట్టి నోటింగ్ చార్జెస్ పేరుతో నోటింగ్ చార్జెస్ అనేటటువంటి ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేసి నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెటార్ అంటే ఫస్ట్ ఈయన పే చేసినా కూడా ఎవరి నుంచి రాబట్టుకుంటాడంటే, ఎవరైతే ఆ డిజానర్ కి కారణమో అతని నుంచి. బిల్ ఏమో మారదండి దాని అమౌంట్, నోటింగ్ చార్జెస్ రాసుకుని టు మనం ఇక్కడ రాసేది ఏంటి అంటే ఎవరి నుంచి వస్తుంది అంటే బిల్లు ఎక్స్ అకౌంట్ 3,100,000 రూపీస్ ఇలా రాయాలండి నోటింగ్ చార్జెస్ ఉంటే. క్లియరా. నెక్స్ట్ మళ్ళా ఏం చేస్తారు, ఇక కొత్త బిల్లు రాసుకుంటారు, న్యూ బిల్ రాసుకుంటారండి. ఇది డిజానర్ రాసేసారండి నోటింగ్ చార్జెస్ తో పాటు న్యూ బిల్ రాసుకోవడం మళ్ళీ స్టార్ట్ అనమాట. న్యూ బిల్ రాసుకున్నప్పుడు మళ్ళీ ఏంటి, సేమ్ డేట్ రాసుకుంటే మళ్ళీ స్టార్ట్ 4/4/24 నా కొత్త బిల్ వస్తుంది. మళ్ళీ స్టార్ట్ ఏమని, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. ఓకే, నోటింగ్ చార్జెస్ తో కలిపి 3,100,000 రూపీస్ తో కొత్త బిల్లు. 2 ఎవరి నుంచి వస్తుందండి, మళ్ళీ స్టార్ట్ వై అకౌంట్ 3,100,000 రూపీస్. మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాము, ఎక్స్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్
3,01,000 రూపీస్ ఇలా రాసుకుంటూ వెళ్తామండి. మనకి ఏదైనా ఒక సిచ్యుయేషన్ ఏదైనా కొత్తది ఎరేజ్ అయితే కొత్త ఎంట్రీ వస్తుంది అంతే, అంతకన్నా అడిషనల్ గా వస్తుంది, అంతకన్నా నో చేంజ్. ఓకే, మనం ఒక సమ్ లోకి వెళ్దామండి ఇప్పుడు. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీని. ఎంట్రీస్ అనగానే జనాలు భయపడిపోతారు, అవసరం లేదు. థియరీ పార్ట్ ఏదైనా ఉంటే కనుక టోటల్ గా మనకి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఇదిగోండి నోటింగ్ ఛార్జెస్ వచ్చింది చూడండి ఇక్కడ. నేను చెప్పాను ఏ సందర్భంలో నోటింగ్ ఛార్జెస్ అనేటటువంటిది మనకి ఎరేజ్ అవుతుందండి, వెన్ బిల్ ఈజ్ డిజానర్. గుర్తొచ్చిందా? డిజానర్. హోల్డర్ అక్కడ ఏంటి, ఏ ఆప్షన్ అయినా అవ్వచ్చండి. అతని దగ్గర మెచ్యూరిటీ డేట్ వరకు ఉండొచ్చు, లేదా బ్యాంక్ లో డిస్కౌంట్ చేయొచ్చు, లేదా డిజానర్ చేయొచ్చు. ఓకే, కానీ ఎవరు నోటింగ్ ఛార్జెస్ పే చేస్తారు అంటే హోల్డర్ ఆఫ్ ది బిల్. ఇది గుర్తుపెట్టుకోండి, హోల్డర్ ఆఫ్ ది బిల్. బిల్ ఎవరు కలిగి ఉంటే వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇంపార్టెంట్. రైట్, చూద్దాం. ఇట్ ఈస్ నెససరీ దాట్ ద ఫ్యాక్ట్ ఓకే ఆఫ్ డిజానర్ అయింది అనేటటువంటి ఫ్యాక్ట్ అనమాట. అండ్ ద కాజెస్ ఆఫ్ డిజానర్ యొక్క కారణాలు షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. ఇఫ్ ద యాక్సెప్టర్ కెన్ ప్రూవ్ that the bill was not properly presented to him for payment, he may escape liability. Okay, ఇప్పుడు ఏంటంటే ఈ ఎందుకు నోటింగ్ ఛార్జెస్ పే చేసి నోటరీ పబ్లిక్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసినటువంటి ఎవరైతే బిల్ పే చేశారో ఆ డెటార్ ఎవరైతే ఉన్నాడో అతను పే చేసేటటువంటి అమౌంట్ పే చేసేటటువంటి బాధ్యతల నుంచి తప్పించుకోకుండా, ఎస్కేప్ అవ్వకుండా ఉండడం కోసము వాడిని ఇక్కడ ఏంటంటే మనం వాడిని కట్టేస్తాం అన్నమాట ఒక రకంగా. దేర్ ఫోర్ ఇఫ్ దెర్ ఈజ్ అంటే లా ప్రకారం వెళ్తున్నారు, చట్టం ప్రకారం. దేర్ ఫోర్ ఇఫ్ దెర్ ఈజ్ డిజానర్ ఆర్ ఫియర్ ఆఫ్ డిజానర్ ఉంటే కనుక అంటే ఏంటి, డిజానర్ అయ్యిద్దేమో బిల్లు అనే హోల్డర్ ఆఫ్ ది బిల్ కనుక భయం ఉంటే అప్పుడు ఏం చేస్తాడు, ద బిల్ విల్ బి గివెన్ టు ఎ పబ్లిక్ అఫీషియల్. చెప్పాను కదండి, పబ్లిక్ అఫీషియల్ నోన్ యాజ్ నోటరీ పబ్లిక్. దీస్ అఫీషియల్స్ present the bill for payment, and if the money is received, they will hand over the money to the original party. But if the bill is dishonored, they will note the fact of dishonor with the reasons and give them, వాళ్ళే ఇవ్వాలన్నమాట దాన్ని చట్ట ప్రకారంగా, the bill back to their client. For this service, ఇదిగోండి, they charge a small fee. This fee is known as noting charges. The amount of noting charges is recoverable from the party which is responsible for the dishonor. ఫస్ట్ అయితేనేమో హోల్డర్ ఆఫ్ ది బిల్ పే చేస్తాడండి, తర్వాత ఆ డిజానర్ కి ఎవరైతే బాధ్యులో వాళ్ళు. ఎవరంటే బాధ్యులు? డ్రాయీ కదండి. డ్రాయీ నుంచి మనం వసూలు చేసుకుంటాము. అందుకని అతని పుస్తకంలో నోటింగ్ చార్జెస్ ని డెబిట్ చేసుకుంటాము. ఎందుకంటే ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ మనకి డెబిట్ చేస్తాం కాబట్టి అకార్డింగ్ టు నామినల్ రూల్. క్లియర్? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి చూడండి. సపోజ్ ఎక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ వై ఏ బిల్ ఫర్ 1000 ఆన్ మెచ్యూరిటీ. ద బిల్ ఈస్ డిజానర్డ్ అండ్ 10 rupees ఈస్ పెయిడ్ యాజ్ నోటింగ్ చార్జెస్. ద ఎంట్రీ ఇన్ ద కేస్ విల్ బి ఎంట్రీ అంట. ఇదిగోండి, వై అకౌంట్ డెటార్ 10,010 rupees, 10 టూ బిల్స్ పేయబుల్ 1000 టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇప్పుడు అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి బ్యాంక్ అని రాస్తున్నారు, 10 rupees అండి. క్లియరా? ఇది ఎవరి బుక్స్ లో హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరైతే వాళ్ళు. తర్వాత అంత రెండో వార్డ్ ఎంట్రీ చూడండి ఇక్కడ. సపోజ్ ఎక్స్ హ్యాడ్ ఎండోర్స్డ్ దిస్ బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ జెడ్. నేను చెప్పాను కదండి, జెడ్ కి ఎండోర్స్ చేస్తే ఎవరండి హోల్డర్ ఆఫ్ ది బిల్? జెడ్. సో చెప్తానండి, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతారులే. నేను ఇక్కడ వై అకౌంట్ డెటార్ టు జెడ్. జెడ్ ఎవరు అంటే ఎండోర్సీ, హోల్డర్ ఆఫ్ ది బిల్ అనమాట. ఒకవేళ బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తే హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు అంటే బ్యాంక్, హోల్డర్ ఆఫ్ ది బిల్ అనమాట. హోల్డర్ ఆఫ్ ది బిల్ హోల్డర్ ఆఫ్ ది బిల్ ఆయన పేరు రాసుకోవాలి. మరి ఇక్కడ మాత్రం ఎందుకు క్యాష్ రాసాము అంటే, ఇక్కడ హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు? మనకి డ్రాయీ కదండి, అతని జేబులోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదండి. ఫస్ట్ ఆప్షన్ లో మనం ఇలా రాసుకుంటాం అనమాట. అదే ఎండోర్స్ చేసినప్పుడు కానీ, బ్యాంక్ లో డిస్కౌంట్ చేసినప్పుడు కానీ, ఎండోర్స్ చేసినప్పుడు ఎండోర్సీ పేరు, బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తే బ్యాంక్ పేరు. ఓకే, బ్యాంక్ అని రాసుకుంటాం అనమాట. అది విషయం. అంటే ఎవరు పే చేస్తే వాళ్ళ పేరు రాస్తాం. అదే ప్రత్యక్షంగా ఫస్ట్ పార్టీని పే చేస్తే ఫస్ట్ పార్టీ అతన్ని క్యాష్ వెళ్ళిపోయిందని రాసుకుంటారు. ఇంత జరిగేది. రెన్యువల్ ఆఫ్ బిల్ అంటే ఏంటి? ఎప్పుడైతే బిల్ డిజానర్ అయిందో మళ్ళీ న్యూ బిల్ రాసుకుంటారు కదండి.
డిజానర్ అయినట్లు ప్రూవ్ చేసిన తర్వాత న్యూ బిల్ రాసుకున్నప్పుడు దాన్ని ఏమంటారంటే రెన్యువల్ ఆఫ్ బిల్ అంటారు. అయితే డిజానర్ అయినటువంటి డేట్ కిను మళ్ళీ న్యూ బిల్ కి మళ్ళీ ఈ న్యూ బిల్ పే చేయడానికి ఇంకో 2 months ఎంతో గడువు ఉంటుంది కదండి. ఈ గడువుకి ఏం చేస్తారంటే ఈ 2 నెలలకి గాను ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. ఫస్ట్ ఎప్పుడైతే గూడ్స్ మనం అమ్మామో అవతలోడు కొనుక్కున్నాడో ఒక 2 months 3 months గడువు తీసుకున్నప్పుడు ఆ గడువుకి ఏమి ఇంట్రెస్ట్ ఏమి లేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెండ్ చేశారనుకోండి న్యూ బిల్ కి, దానికి సాధారణంగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. 2 months అలా పొడిగించారనుకోండి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎవరైతే ఈ ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతనికి ఏమవుతుందండి, అది ఇన్కమ్ అవుతుంది కదండి. ఓకే, ఆ డ్రాయి ఎవరైతే ఉన్నారో అతను పే చేయాలి కాబట్టి అతనికి ఎక్స్పెన్స్ అవుతుందండి. ఇది ఒక్కొక్కటి రికగ్నైజ్ చేయండి. ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఇంట్రెస్ట్ అకౌంట్ ని డెబిట్ చేస్తాము, ఇతనికి ఇన్కమ్ కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాము. అదే క్యాష్ వచ్చేసింది అనుకోండి, తెలుసుగా డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదండి, ఇలా వెళ్ళిపోవాలి మనం ఎప్పుడైనా సరే. క్లియర్? రెన్యూవల్ ఆఫ్ ఏ బిల్. రైట్, చూడండి. సమ్ టైమ్స్ the acceptor is unable to pay the amount and he himself moves that he should be given extension of time ఇంకా పొడిగిస్తారు and in consideration agrees to bear interest. మరి 2 నెలలుగా మరి పొడిగిస్తున్నప్పుడు దానికి ప్రతిఫలంగా ఇంట్రెస్ట్ ఫర్ ద ఎక్స్టెండెడ్ టైం పీరియడ్. ఓకే, క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రెన్యువల్ అండి. మొదట మనం గూడ్స్ అమ్మినప్పుడు నుంచి కాదు, ఫస్ట్ బిల్ రాసుకున్నప్పుడు నుంచి కాదండి, డేట్ ఆఫ్ రెన్యువల్. ఓకే, till the date of expected settlement. In such a case, a new bill will be drawn and the old bill will be cancelled. దీన్నే డిజానర్ ఎంట్రీ రాస్తాం ఇక్కడ. డిజానర్ ఎంట్రీ రాసాము అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఎంట్రీస్ షుడ్ బి పాస్డ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది ఓల్డ్ బిల్. ఇదే డిజానర్. దిస్ ఈజ్ డన్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఫర్ డిజానర్. చెప్పాం కదండి, అదే అంటున్నారు మళ్ళీ. వెన్ ద న్యూ బిల్ ఈజ్ రిసీవ్డ్, ఎంట్రీస్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ ద బిల్ విల్ బి రిపీటెడ్. ద అమౌంట్ ఆఫ్ ది న్యూ బిల్ మే రిప్రజెంట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్. అంతే, ఏం లేదు. మనకి ఏంటంటే మనం తెలుసుకునేది రాసేది చాలా ఉంటది, కానీ దాంట్లో మనం తెలుసుకునేది ఇంతే, చీమంతే, అంతకన్నా ఏమీ లేదు. మళ్ళీ రాసిందే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. When the drawee pays nothing, total of amount of original bill as well as the interest for the extended time period. ఎప్పుడు అంటే ఇలా జరిగేది, where the drawee pays nothing, ఏమీ పే చేయలేదండి, total of amount of original bill as well as the interest for the, నేను చెప్పలా ఇందాక ఇంట్రెస్ట్ కూడా కలుపుకుని, నోటింగ్ ఛార్జెస్ మ్యాటర్ కాదండి ఇక్కడ, ఇంట్రెస్ట్ అండి. వేరే ద నోటింగ్ ఛార్జెస్ వేరేనండి. నోటింగ్ ఛార్జెస్ తో పాటు ఏంటి డిజానర్ అని అయిందనేసి నోటింగ్ ఛార్జెస్ ప్రూవ్ చేసిన తర్వాత జరిగేటటువంటి సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వేర్ ద డ్రాయి పేస్ ద ఇంట్రెస్ట్, ఈ సిచ్యుయేషన్ అనమాట, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్ అమౌంట్ ఆఫ్ ద ఒరిజినల్ బిల్. ఇలాంటప్పుడు ఇలా జరగచ్చు. వేర్ ద డ్రాయి మేక్స్ పార్ట్ పేమెంట్ ఆఫ్ ది ఒరిజినల్ బిల్ ఆర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఆర్ బోత్, దట్ part of total of amount of original bill as well as the interest for the extended time period on unpaid amount. నేను ఇవి అన్ని కూడా ప్రాక్టికల్ గా సమ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. థియరీ చూసేసి ఈ అర్థం కాలేదనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు సమ్ లో వచ్చినప్పుడు నేను అన్ని కూడా చెప్తాను, నో ప్రాబ్లం. రిటైర్మెంట్ ఆఫ్ బిల్ అనేది ఇప్పుడు వద్దు, నేను నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఇల్యూస్ట్రేషన్ 2 లో వస్తుంది, అప్పుడు చెబుతా. సరేనండి, మన ఫస్ట్ ప్రాబ్లం చూడబోతున్నాము. మనకి ప్రాబ్లం పేజ్ నెంబర్ 610. ఓకేనా, పేజ్ నెంబర్ 610, ప్రాబ్లం నెంబర్ 1. 610 అంటే 6.10. నేను ఇప్పుడు మనకి ఏ క్లాస్ అండి, మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సిఏ ఫౌండేషన్ వాళ్ళకి పార్ట్ 3లో నేను చెప్తాను అనమాట. అంటే పార్ట్ 3 మనకి ప్రాబ్లం నెంబర్ 1. ఓకే, పేజ్ నెంబర్ 6.10 ఇలా ఇస్తానండి, క్లియర్ గా మీకు క్లారిటీ ఉండేటట్టు. నెక్స్ట్ నేను చెప్పేది కూడా స్టడీ మెటీరియల్ సమ్స్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ దీంతో పాటుగా మనం ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ నేను ఒక 6 అంటే ఈ సమ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఏదైనా పేపర్లో అంటే చాప్టర్ అయిపోయిన తర్వాత ఏ పేపర్లో ఏ ఇయర్లో ఎలా ఇచ్చాడు అనే దాన్ని కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఏంటి మనకి ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1, పేజ్ నెంబర్ 6.10. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఈ స్టడీ మెటీరియల్. రైట్, చూద్దాం. Vijay sold goods to Preetham on 1st September 2016 for 1,06,000 rupees. Preetham immediately accepted a 3 months bill. Okay, రాసేస్తున్నానండి ఎంట్రీస్ ఇక్కడే. ఎవరెవరు బుక్స్ లో రాయమన్నారు? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్ అండ్ ప్రీతం. డ్రాయర్ అండ్ డ్రాయర్ ఎవరండి? విజయ్ సోల్డ్ కాబట్టి విజయ్ అనేవాడేమో డ్రాయర్, అంటే ఫస్ట్ పార్టీ. రైట్, ఎవరికండి? ప్రీతం, ఇతను సెకండ్ పార్టీ. రైట్, బిల్ అమౌంట్ 1,06,000 rupees, గూడ్స్ అమౌంట్.
ఓకే, ఎన్ని నెలల బిల్లు? 3 months, రైట్. డ్యూ డేట్ ప్రీతం రిక్వెస్టెడ్ దట్ ద బిల్ బి రెన్యూడ్ ఫర్ ఎ ఫ్రెష్ పీరియడ్. మొదట్లోనే స్టార్ట్ చేసేసండి, నేను డబ్బులు ఇవ్వలేను, కొత్త బిల్లు రాసేసుకుందాము, ఎక్స్టెండెడ్ పీరియడ్ 2 months కి. విజయ్ అగ్రీస్ ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ ఎట్ 9%. చూడండి, ఫస్ట్ లెక్కలోనే మొదలు పెట్టేశాడు. ఇమ్మీడియట్లీ ఇన్ క్యాష్. To this, Preetham was agreeable. The second bill was met on due date. Give journal entries in the books of Vijay and Preetham, right? ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్ అని పెడతాము, తర్వాత ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రీతం. ఓకే, ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్ అని పెట్టేసి ఫస్ట్ గూడ్స్ సేల్ చేసినట్టు రాస్తాము. అంటే ఏం రాస్తామండి, ఎవరికి అమ్మాడు? ప్రీతం అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్, రైట్. తర్వాత రెండో ఏంటి బిల్స్ వచ్చింది, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు ప్రీతం. అంతవరకు నో డౌట్ అబౌట్ ఇట్, అంతవరకు అయిపోయింది. తర్వాత ఏమైందండి, బిల్లు అతని దగ్గరే ఉందా, ఎక్కడికైనా పంపించాడా, అసలు ఆ విషయం ఏం చెప్పాలా. అంటే ఏంటంటే ఇక్కడ బిల్లు ఫస్ట్ పార్టీ దగ్గరే ఉందండి. బిల్ రిటైన్ విత్ హిమ్ ఎప్పటి వరకు? టిల్ మెచ్యూరిటీ డేట్. ఓకే, అయితే మెచ్యూరిటీ డేట్ రోజు బిల్ ఏమైనా ఆనర్ అయిందా? ఆనర్ అవ్వలేదండి, డిజానర్ అయిపోయింది. ఎందుకు డిజానర్ అయింది అంటే ఇక్కడ ఏమన్నారు చూడండి, ఆన్ ద డ్యూ డేట్ ప్రీతం రిక్వెస్టెడ్, మొదలు పెట్టాడండి. రిక్వెస్ట్ చేశాడు అంటేనే ఫోన్ చేశాడు, ఏమని? హలో అంటాడు అనమాట, చిన్నగా స్లోగా అనగానే ఈ విజయ్కి డౌట్ వచ్చింది, ఓహో వీడు డబ్బులు ఇప్పుడు ఇవ్వబోటం లేదు అని. హలో అని చిన్నగా అనేసి మెల్లగా చెబుతాడు అనమాట, ఏమని? బిల్లుని మళ్ళీ మనం కొత్త బిల్లు రాసుకుందాము ఫ్రెష్ పీరియడ్ కి అనగానే విజయ్ అంటాడు, అదేంటి, ఇంకా నాకు ఇప్పుడు డబ్బులు అవసరం, ఇదేం పని అనగానే, నువ్వేం ప్రాబ్లం, ఇబ్బంది పడకు, నేను 2 నెలలు గడువు తీసుకుంటాను ఇంకా డబ్బులు ఇవ్వడానికి, అయితే నేను ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెబుతాడు. ఓకే, విజయ్ హ్యాపీ, రైట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రెన్యువల్ అనగానే ముందు మనం ఏంటి అంటే బిల్లు డిజానర్ అయినట్టు రాయాలండి. డిజానర్ ఎంట్రీ రాసుకున్న తర్వాత అప్పుడు కొత్త బిల్లు రాసుకుంటారు. కొత్త బిల్లు రాసుకునేటప్పుడు ఎలా రాసుకుంటారట? ఇదిగోండి, విజయ్ అగ్రీస్ ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ ఎట్ రేట్ ఆఫ్ 9% వాజ్ పెయిడ్ ఇమ్మీడియట్లీ ఇన్ క్యాష్ అండి. డబ్బులు ఇచ్చేస్తాడట. ఓకే, డబ్బులు వెంటనే ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేసిన తర్వాత కొత్త బిల్లు మళ్ళా 1,06,000కే రాసుకుంటాం అనమాట. ఓకే, ఒక్కొక్కసారి అమౌంట్ ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ తాలూకు అమౌంట్ అప్పుడు ఏం చేస్తారంటే 1,06,000కి ఇంట్రెస్ట్ మనం యాడ్ చేసుకుని మళ్ళీ కొత్త బిల్లు రాసుకుంటాం. ఇది జరిగేటువంటి స్టోరీ, రైట్. ఫస్ట్ మనం 2 బుక్స్ కూడా నేను ఇక్కడే రాసేస్తున్నానండి, తర్వాత మీకు బుక్ లో ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఎవరి బుక్స్ అండి? ఈయన విజయ్. నెక్స్ట్ ఈయన ఎవరు? ప్రీతం. నేను ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 3 ఎంట్రీస్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. డేట్ వచ్చేటప్పటికి ఇదిగోండి 1 September 2016. ఫస్ట్ సెప్టెంబర్ అంటే ఏ నెల రాసేద్దామండి? 1 9th month 2016. ఏం చేశారండి? గూడ్స్ అమ్మాడు. ఎవరికండి? ప్రీతం. ప్రీతం అకౌంట్ డెటార్ టు బిల్స్, సేల్స్ అకౌంట్ 1,06,000 రూపీస్. చాలా జాగ్రత్తగా వినండి, చాలా స్లోగా చదువుతున్నా నేను. నెక్స్ట్ సేమ్ డేట్ 1/9/2016 పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు విజయ్ అకౌంట్ 1,06,000 రూపీస్, రైట్. 1,06,000 రూపీస్. నెక్స్ట్ బిల్ రిసీవ్ చేసుకున్నాం, సేమ్ డే అన్నారు కాబట్టి సేమ్ డేట్ రాసుకోండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి అండి? ప్రీతం అకౌంట్ 1,06,000 రూపీస్, 1,06,000 రూపీస్, రైట్. సేమ్ డేట్ 1/9/16 బిల్ పే ఇచ్చేసాడు. ఎవరికి అంటే? విజయ్కి. విజయ్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 1,06,000 రూపీస్, 1,06,000 రూపీస్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మెచ్యూరిటీ డేట్ రోజు, ఎప్పుడు మెచ్యూరిటీ డేట్ రోజు కొత్త బిల్లు రాసుకుందాము, హలో అని ఫోన్ చేశాడు కదండి. మెచ్యూరిటీ డేట్ 4/9/2016. ముందు డిజానర్ చేసే బిల్లు. డిజానర్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే ప్రీతంకి బిల్ వెళ్ళిపోతుంది. వచ్చినటువంటి బిల్ ఇక్కడ వచ్చింది కదండి, ఇక్కడ వెళ్ళిపోతుంది. సో రివర్స్ ఎంట్రీ, ప్రీతం అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నోటింగ్ ఛార్జెస్ ఏం లేవు, ఎందుకంటే నోటరీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు? అవతల పార్టీని చెప్పాడు కదండి బిల్లు గురించి, కొత్త బిల్లు రాసుకుందాము అనేసి. సో నో ప్రాబ్లం, నోటింగ్ ఛార్జెస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, నోటరీ పబ్లిక్ దగ్గర కూడా వెళ్ళలేదని మనం అనుకుందాం. 2016లో ఏం చేశాడు? బిల్ వచ్చేసిందండి. బిల్స్ పేయబుల్ అకౌంట్, ఇదిగోండి రివర్స్ ఎంట్రీనే, 1,06,000 రూపీస్ టు విజయ్. ఇంతవరకు అర్థమైంది కదండి మీకు? డిజానర్ ఎంట్రీ అండి ఇది డిజానర్ ఎంట్రీ. ఇప్పుడు మళ్ళీ ఏంటి? కొత్త బిల్లు. ఎన్ని నెలలకండి? 2 months కి. అయితే ఇమ్మీడియట్ గా ఇంట్రెస్ట్ అనేది ఇచ్చేసాడట అండి. ఇమ్మీడియట్ గా ఇంట్రెస్ట్ అనేది
ఇచ్చేశాడు. ఇదిగోండి, ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 9% వాజ్ పెయిడ్ ఇమ్మీడియట్లీ ఇన్ క్యాష్. ముందు 9% క్యాలిక్యులేట్ చేద్దామండి మనం. 9% క్యాలిక్యులేట్, ఇక లెక్కలోకి వెళ్ళిపోదాంలేండి. ఇక అర్థమైంది కదా మనకి. ఇదిగోండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మనం సింపుల్ గా. ఎంత లెంగ్తీ అయిపోతుంది వీడియో, మీకు అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైపోతే ఏముంది. ఇదిగోండి, నేను ఇలా చెప్పింది. ప్రీతం అకౌంటెడ్ ఆర్ టు సేల్స్, రైట్. తర్వాత బిల్స్ రిసీవబుల్ టు ప్రీతం. తర్వాత ప్రీతం టు ఎందుకు డిజానర్ కి క్యాన్సిలేషన్ అనమాట. డిజానర్ ఎంట్రీ ఇది 1,06,000. ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ అనేటటువంటి సమస్య అనేదే రేజ్ అవ్వలేదు. ప్రీతం ఇదిగోండి, ఎంత ముందు ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయాలి. December 4 సేమ్ డేట్. ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయాలంటే ఇన్కమ్ కదండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. ఈయనకి గెయిన్ కాబట్టి ప్రీతం నుంచి రావాల్సినట్టుగా ప్రీతం అకౌంటెడ్ ఆర్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ప్రీతం ఎందుకు డెబిట్ చేశాము అంటే ఇంట్రెస్ట్ రావాల్సి ఉన్నది మన డెటార్ అనమాట. ఇతను 1,590 రూపీస్ ఇంట్రెస్ట్ రావాల్సినట్టుగా రాసుకున్నాము. ఇప్పుడు ఏం రాసుకున్నాం అంటే ఇంట్రెస్ట్ వచ్చేసినట్టు సేమ్ డేట్ అండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్, న్యూ బిల్ అండి, ఇది న్యూ బిల్. ఓకే. తర్వాత క్యాష్ అకౌంట్, ఎందుకు ఇమ్మీడియట్ గా ఇంట్రెస్ట్ డబ్బులు వచ్చినాయి కాబట్టి ఓకే టు ప్రీతం నుంచి వసూలు చేసుకున్నాం. తర్వాత ఏమైంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. క్యాష్ రిసీవ్డ్ అగేన్స్ట్ ప్రీతం సెకండ్ యాక్సెప్టెన్స్. ఎప్పుడు డేట్ చూడండి, 2 months, డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి. 4వ తారీఖు 3 days ఆఫ్ గ్రేస్ కలిపితే 7వ తారీఖు. ఆ 7వ తారీఖే ఇక్కడ మనకి ఇది, రైట్. ఇదిగోండి 1,06,000. ఇంట్రెస్ట్ అనేది ఆల్రెడీ కొత్త బిల్లుతో పాటు ఇంట్రెస్ట్ వచ్చేసింది కాబట్టి ఇలా రాసుకున్నాం. ఇదే మాదిరిగా ఎంట్రీస్ మనం 2వ వార్డ్ బుక్స్ లో చూడండి. పర్చేస్ అకౌంట్ డేటా టు విజయ్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్. తర్వాత 3వ ఎంట్రీలో బిల్ డిజానర్ ఎంట్రీ, క్యాన్సిలేషన్ అనమాట. బిల్స్ పేయబుల్ టు విజయ్ అకౌంట్. తర్వాత ఇంట్రెస్ట్ అన్నారు కదండి, ఇంట్రెస్ట్ అనేటటువంటి ఎక్స్పెన్స్ రికగ్నైజ్ చేస్తూ రాసుకున్నాడు. ఇంట్రెస్ట్ అకౌంట్ డేటార్ టు విజయ్ అకౌంట్ డేటార్, అతనికి క్యాష్ డబ్బులు ఇస్తున్నాడు. అదే రోజున బిల్స్ పేయబుల్, ఏ రోజున ఎప్పుడైతే క్యాన్సిలేషన్ బిల్ రాశారో, డిజానర్ చేశారో ఆ రోజునే. తర్వాత లాస్ట్కి ఏమైంది, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఇంట్రెస్ట్ అర్థమైందంటే ఎలా క్యాల్కులేట్ చేయాలో. 1,06,000 రూపీస్ ఇంటూ 2/12, 2 months కదండి. 2 months కదా ఎక్స్టెండెడ్ పీరియడ్ 2/12 ఇంటూ 9/100 అండి. ఇలా క్యాల్కులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ 1,590 వస్తుంది. క్లియరా? ఇంతే అండి. మనం సెకండ్ ప్రాబ్లమ్ ని నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు ఏంటి 1 పాయింట్, మనం ఏ పేజ్ లో ఉన్నాము, 6.10. ఓకే, ఇది పార్ట్ 3 అండి క్లాస్. మీకు ఇంకేదైనా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. ఓకే.